తోటకూరలో ఏముందిలే అనుకుంటే తోటకూర తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసుకుందాం. పిల్లలు పుష్టిగా బలంగా పెరగాలంటే ఎముకలకు బలాన్నిచ్చే తోటకూరను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, 3 వయస్సు దాటిన వారు వయోభేదం లేకుండా తోటకూరను రోజుకో కప్పు ఆహారంలో చేర్చుకుంటే ఎముకలకు మేలు చేసిన వారవుతారు. ఎముకల బలం తగ్గడం, ఎముకల అరుగుదల వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజు తోటకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. తోటకూరతో పాటు గోంగూర, మునగాకును ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలపడతాయి. తోటకూర రసం 1/2 గ్లాసు లేదా గ్లాసుడు తీసుకుని 2 స్పూన్ల అల్లం రసం చేర్చి 1/2 స్పూన్ బ్రౌన్ షుగర్ చేర్చి మరిగించి వడగట్టి రోజు ఓ స్పూన్ మేర 48 రోజులు తీసుకుంటే ఎముకలకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. ఎముకల్లో కాల్షియం శాతం పెరుగుతుంది. తోటకూరలో లోటుండదు. బరువు తగ్గాలనుకునేవారు తోటకూరను ఆహారంలో చేర్చుకోవాలి. హై బీపీని తోటకూర తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇకపోతే ఒక పాత్రలో వెన్న 2 స్పూన్లు చేర్చి మునగాకు 1 గుప్పెడు అందులో చేర్చి వేయించాలి. ఇందులోనే రాగిపిండి, ఉప్పు, మిరియాల పొడి చేర్చి ఉడికించాలి. ఇలా ప్రతిరోజు మునగాకును వెన్నలో వేయించి తీసుకుంటే మెడనొప్పి, నడునొప్పి మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.